హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సెవెన్ హిల్స్ ఛానల్. సో ఈరోజు మనము కొలాటరల్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. కొలాటరల్ సెక్యూరిటీ, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కొలాటరల్ సెక్యూరిటీ? డిబెంచర్లు కొలాటరల్ సెక్యూరిటీగా పెడితే ఏ విధంగా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఉంటుందో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ కొలాటరల్ సెక్యూరిటీ అంటున్నాం, డిబెంచర్ల గురించి మాట్లాడేది కాదు. ముందు కొలాటరల్ సెక్యూరిటీ అంటే ఏమో తెలుసుకుందాం. ఇక్కడ సెక్యూరిటీ అంటే షేర్స్ కాదండి, షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ బాండ్స్ కానీ కాదు. సెక్యూరిటీ అంటే తాకట్టు పెట్టడం అనమాట. మార్టిగేజ్, మార్టిగేజ్ అంటే అర్థం ఏమండి? సే ఇఫ్ యూ వాంట్ ఏ లోన్, యు ఆర్ గోయింగ్ టు బ్యాంకర్స్ టు గెట్ ద లోన్. మీకు లోన్ కావాలంటే బ్యాంక్ దగ్గర పోయి మీరు బ్యాంకర్ని అడుగుతారు, సార్ మాకు లోన్ కావాలా. బ్యాంకర్ ఏమడుగుతారు, నీ దగ్గర ఏం ప్రాపర్టీ ఉన్నాయి, ఏం తాకట్టు పెడతావు, దట్ ఈస్ కాల్డ్ మార్టిగేజ్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs రూపీస్ లోన్ కావాలంటే మీరు ఏదైనా మీ దగ్గర ఉండే ప్రాపర్టీని, బిల్డింగ్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఏదైనా కానీ సెక్యూరిటీగా పెట్టాల. ఆ సెక్యూరిటీగా పెట్టేదే మార్టిగేజ్ అంటాం, సెక్యూరిటీగా పెట్టేదే. ఓకేనా? సో మీరు 10 lakhs రూపీస్ మీకు లోన్ కావాలంటే 15 lakhs రూపీస్ గోల్డ్ కానీ 15 lakhs రూపీస్ జ్యువెలరీ కానీ మీరు సెక్యూరిటీగా పెట్టి లోన్ తీసుకుంటారు. ఓకే, దాన్ని మనము సెక్యూరిటీ అంటాం. సో ఇక్కడ కూడా సెక్యూరిటీ అంటే తాకట్టు అంటే, ఏంటంటే సెక్యూరిటీ అంటే తాకట్టు, నాట్ షేర్స్, బాండ్స్, డిబెంచర్స్ కాదు. ఓకే, సో ఫస్ట్ మీకు ఒక 10 lakhs రూపీస్ కావాలనుకున్నారు, బ్యాంక్ దగ్గర పోయినారు, బ్యాంకర్కి అప్రోచ్ అయితే బ్యాంకర్ ఏమన్నాడు, మేము మీకు 10 lakhs ఇస్తాం సార్ లోను, బట్ మాకు సెక్యూరిటీ కావాలా. సెక్యూరిటీ అంటే అర్థం ఏమంటే ఒకవేళ మనము పే చేయకపోతే బ్యాంకర్ ఆ ప్రాపర్టీని సేల్ చేసి తన లోన్ రికవరీ చేసుకొని మనకేమైనా అమౌంట్ వాపస్ వచ్చేదంటే ఇస్తాడు. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ సెక్యూరిటీ, మార్టిగేజ్. లేకుంటే ఏం నమ్మకం లేకుండా, అంటే మనం ఎవరో తెలియకుండా కూడా బ్యాంకర్ మాకు ఎందుకు లోన్ ఇస్తాడండి, కాబట్టి మా ప్రాపర్టీ ఏదైనా పెట్టాల. ఓకే, సో ఆ ప్రాపర్టీ పెట్టిన తర్వాత మనం ఎలిజిబుల్ అయితే కినా మనకు అమౌంట్ శాంక్షన్ చేస్తారు, మనం ఆ లోన్ అమౌంట్ తీసుకొని మన అవసరాలు తీర్చుకోవచ్చు. ఒకవేళ మనం సర్టన్ పీరియడ్ వరకు లోన్ అమౌంట్ను రీపే చేయకపోతే అప్పుడు బ్యాంకర్ ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీని, అంటే ఏదైతే మనం మార్టిగేజ్ పెట్టామో, ఏదైతే మనం సెక్యూరిటీగా పెట్టామో దాన్ని మార్కెట్లో రిలీజ్ చేసి తనకు రావాల్సిన లోన్ అమౌంట్ రికవరీ చేసుకొని మనకు రిమైనింగ్ అమౌంట్ వచ్చేది ఇచ్చేస్తాడు. ఇది యాక్చువల్గా జరిగే ప్రాసెస్ అండి. మరి ఇక్కడేం సార్, ఇది కొలాటరల్ సెక్యూరిటీ అన్నారు. సో ముందు మీకు సెక్యూరిటీ అంటే అర్థమై ఉండాలండి. సో బై ప్రొవైడింగ్ సెక్యూరిటీ టు ద బ్యాంకర్స్ వీఆర్ గెట్టింగ్ ఏ లోన్. ఓకే, దాన్ని మనము ఫస్ట్ సెక్యూరిటీ అంటాం, దాన్ని మనం ఫస్ట్ లేదా ప్రైమరీ సెక్యూరిటీ అంటాం. బ్యాంకర్ ఏమంటాడు, మీరు జ్యువెలరీ పెట్టినారు సార్, కానీ నాకు ఇంకొక సెక్యూరిటీ కూడా కావాలా అంటాడు, ఇంకొక సెక్యూరిటీ కావాలా. దాన్ని మనము సెకండరీ సెక్యూరిటీస్ అంటాం. సో ఇక్కడ రాస్తాను, సబ్సిడరీ ఆర్ సెకండరీ సెక్యూరిటీస్. సెకండరీ సెక్యూరిటీస్ అంటే అర్థమేమి, నీవు 10 lakhs రూపీస్ లోన్ తీసుకోవడానికి బ్యాంకర్కి ఇచ్చిన ప్రాపర్టీ యొక్క వాల్యూ లోన్ కన్నా ఎక్కువగా ఉన్నా టు బీ సేఫర్ సైడ్ వాళ్ళు ఏమంటారంటే కొలాటరల్ సెక్యూరిటీ పెట్టండి అంటారు. అంటే సెకండ్ సెక్యూరిటీ పెట్టండి, దట్ ఈస్ కాల్డ్ కొలాటరల్ సెక్యూరిటీ. దీని అర్థం ఏమి అంటే ఒకవేళ మనం పెట్టిన సెక్యూరిటీ వలన బ్యాంక్ యొక్క లోన్ రికవరీ కాకపోతే అప్పుడు సెకండ్ సెక్యూరిటీని కూడా మార్కెట్లో అమ్మేసి తమ లోన్ను రికవరీ చేసుకుంటారు, దట్ సెకండ్ సెక్యూరిటీని మనం ఏమంటామంటే కొలాటరల్ సెక్యూరిటీ. సెకండ్ సెక్యూరిటీని మనం ఏమంటాము, కొలాటరల్ సెక్యూరిటీ. ఓకే, సెకండ్ సెక్యూరిటీ సబ్సిడరీ సెక్యూరిటీ అంటాము. దీన్ని మనము సింపుల్గా కొలాటరల్ సెక్యూరిటీ అంటే అడిషనల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అండి, అడిషనల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం. సో ఇట్ మీన్స్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ యాజ్ ఎ సబ్సిడరీ ఆర్ సెకండరీ సెక్యూరిటీ. నేను మీకు ఎగ్జాంపుల్ గోల్డ్ జ్యువెలరీ గురించి చెప్పాను, అండ్ అదర్ ప్రాపర్టీ. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్డ్ జ్యువెలరీ పెట్టి లోన్ తీసుకుంటున్నారు, సెక్యూరిటీ అనదర్ సెక్యూరిటీ కావాలన్నాడు, అంటే కొలాటరల్ సెక్యూరిటీగా మీ దగ్గర ఎల్ఐసి బాండ్స్ ఉంటే ఆ ఎల్ఐసి బాండ్స్ సెక్యూరిటీగా పెట్టండి అంటారు. ఇక్కడ ఎల్ఐసి బాండ్ ఈజ్ ఏ కొలాటరల్ సెక్యూరిటీ, ఎల్ఐసి బాండ్ ఈజ్ ఏ కొలాటరల్ సెక్యూరిటీ.
అంటే సెకండ్ సెక్యూరిటీ. ఒకవేళ మనం ఇచ్చిన గోల్డ్ జ్యువెలరీ నుంచి వాళ్ళకి అమౌంట్ రికవరీ కాకపోతే వాళ్ళ లోన్ అమౌంట్, అప్పుడు వాళ్ళు ఎల్ఐసి నుంచి ఆ అమౌంట్ను రికవరీ చేసుకుంటారు. ఓకే, దాన్ని మనము కొలాటరల్ సెక్యూరిటీ అంటాం. ఇప్పుడు మనము డిబెంచర్లను కొలాటరల్ సెక్యూరిటీగా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. డిబెంచర్లను కొలాటరల్ సెక్యూరిటీగా అంటే సెకండ్ సెక్యూరిటీగా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. మరి దీనికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏముంటుంది? దీనికి 2 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్. సో ఇక్కడ నేను ఫస్ట్ మెథడ్లో ఏం చెప్తామంటే నార్మల్గా ఎంట్రీస్ ఏం రాయరండి. ఎంట్రీస్ ఏమీ రాయము. ఎందుకంటే మనం సెకండ్ సెక్యూరిటీగా పెట్టినాం కానీ వాడి నుంచి మళ్ళీ మనకు అమౌంట్ ఏం రాలే. ఫస్ట్ సెక్యూరిటీ పెడితే మనకు లోన్ వచ్చిందండి. సెక్యూరిటీగా పెట్టి సెకండ్ సెక్యూరిటీగా పెట్టిన దానికి మనకు లోన్ ఏం రాలేదు. వాడు తాను సేఫర్ సైడ్ కింద పెట్టుకున్నాడు కానీ మన దగ్గర లోన్ అమౌంట్ ఏమీ రాలేదు. పోనీ ఎక్స్ట్రా అమౌంట్ లోన్ ఇస్తున్నాడా, అది కూడా లేదు. కాబట్టి అక్కడ మనము డిబెంచర్లను సెకండరీ సెక్యూరిటీ కింద పెడితే, కొలాటరల్ సెక్యూరిటీ కింద పెడితే ఫస్ట్ మెథడ్ ప్రకారం ఎంట్రీ ఏమీ రాయము. కానీ బ్యాలెన్స్ షీట్లో ఆ లోన్ అమౌంట్ కింద మెన్షన్ చేస్తామండి. ఏమని? హ్యావింగ్ ఎ కొలాటరల్ సెక్యూరిటీ ఆఫ్ డిబెంచర్స్. హ్యావింగ్ ఎ కొలాటరల్ సెక్యూరిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మెథడ్లో నో ఎంట్రీ ఈజ్ మేడ్ ఇన్ ద బుక్స్. కానీ మీరు డిబెంచర్స్ 5 lakhs రూపీస్ మార్కెట్లో రిలీజ్ చేశారండి. ఇది వేరే, ఇది కొలాటరల్ సెక్యూరిటీది కాదు. నార్మల్ డిబెంచర్స్ ఎంట్రీ చేస్తున్నారు, డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నారు. అండ్ లోన్ ఫ్రమ్ బ్యాంకర్, మీరు బ్యాంకర్ దగ్గర లోన్ తీసుకున్నారు. ఎంత లోన్ తీసుకున్నారు? 8,000. ఈ 8,000 లోన్కు మళ్ళీ డిబెంచర్స్ కూడా సెక్యూరిటీగా పెట్టినారు యాజ్ ఎ కొలాటరల్. ఫస్ట్ సెక్యూరిటీ కాదండి, యాజ్ ఎ కొలాటరల్ సెక్యూరిటీగా పెట్టినారు. సో కొలాటరల్ సెక్యూరిటీగా పెట్టినారు కాబట్టి అప్పుడేమవుతుంది? కొలాటరల్లీ సెక్యూర్డ్ బై ద ఇష్యూ ఆఫ్ 10,000 డిబెంచర్స్. 10,000 డిబెంచర్స్ కొలాటరల్గా సెక్యూరిటీ పెట్టేసి 8,000 రూపీస్ లోన్ తీసుకున్నాము. సో బ్యాలెన్స్ షీట్లో ఈ నోట్ మెన్షన్ చేయడం కంపల్సరీ అండి. బ్యాలెన్స్ షీట్లో ఈ నోట్ మెన్షన్ చేయడం కంపల్సరీ. దీనికి ఎంట్రీ ఏం పాస్ చేయము, ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరగలేదు. లోన్ ఆల్రెడీ తీసుకున్నాం 8,000 రూపీస్, వేరే సెక్యూరిటీ ఏదో పెట్టేసి అయిపోయింది. కానీ ఇది బ్యాంకర్ డిమాండ్ చేయడం వలన అడిషనల్గా సెక్యూరిటీ పెట్టినాం. దానికే కొలాటరలీ సెక్యూర్డ్ బై ద ఇష్యూ ఆఫ్ 10,000 డిబెంచర్స్. సో ఫస్ట్ మెథడ్ ప్రకారం మనము ఎంట్రీ ఏమీ రాయము. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద కొలాటరల్ సెక్యూరిటీ సంబంధించిన ఫస్ట్ మెథడ్. ఓకేనా? నా సెకండ్ మెథడ్ గురించి మాట్లాడదాం. సెకండ్ మెథడ్లో ఎంట్రీ డిబెంచర్స్ అంటే ఎంట్రీ రాస్తామండి. ఏం ఎంట్రీ రాస్తామో ఒకసారి చూసుకుందాం. సెకండ్ మెథడ్లో కూడా మనకు అమౌంట్ ఏం ఎక్స్ట్రా రాదండి. ఆల్రెడీ మనం ఎంతైతే మాట్లాడుకున్నామో అంత లోన్ అమౌంట్ ఇచ్చింటాడు, దానికి సెక్యూరిటీ పెట్టింటాం, లోన్ అమౌంట్ వచ్చేసి ఉంటుంది. ఓకే, నా ఇక్కడ సెకండ్ మెథడ్లో ఎంట్రీ పాస్ చేస్తాం. ఏం ఎంట్రీ పాస్ చేస్తాము? డిబెంచర్స్ సస్పెన్స్ అకౌంట్ డెటార్. ఇది బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ సైడ్ కనిపిస్తుందండి. డిబెంచర్స్ సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు డిబెంచర్స్ అకౌంట్, ఇది బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ సైడ్ కనిపిస్తుంది. ఓకేనా? సో సెకండ్ మెథడ్లో కొలాటరల్ సెక్యూరిటీలో లేదు సార్ మనం ఎంట్రీ రాయాలా అనుకుంటే రాయండి. రాస్తే మనకు వ్యవహారం ఏం జరిగిండదు, అడిషనల్గా మనకేం లోన్ రావడం లేదు. కాబట్టి దానికి ఎంట్రీ ఏం పాస్ చేస్తాము అంటే డిబెంచర్స్ సస్పెన్స్ అకౌంట్ డెటార్. ఓకేనా? అండ్ టు డిబెంచర్స్ అకౌంట్ అపియర్స్ ఇన్ ద లయబిలిటీ సైడ్. ఇది అసెట్ సైడ్ కనిపిస్తుంది, ఇది లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. మరి ఒకసారి బ్యాలెన్స్ షీట్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాము. లయబిలిటీ సైడ్ డిబెంచర్స్, ఇంతకుముందు మనము 5,000 డిబెంచర్స్ ఇచ్చినాం, 100 రూపీస్కి 5 lakhs చూపించినాం. ఇప్పుడు ఏమవుతా ఉంది? 5,100 డిబెంచర్స్ అంటే ఏమి? ఈడ ఇచ్చిన కొలాటరల్ సెక్యూరిటీతో సహా, ఈ 10,000తో సహా. సో 5 lakhs 10,000 అండ్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ 8,000 యాజ్ ఇట్ ఈజ్ ఉందండి. సో ఇక్కడ ఎంట్రీ రాయలేదు కాబట్టి ఇది ప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ రాసింటాం కాబట్టి ఈ 10,000 రూపీస్ లయబిలిటీ సైడ్ కనిపిస్తూ ఉంది, ఈ 10,000 రూపీస్ అసెట్ సైడ్ కనిపిస్తూ ఉంది. అపియర్స్ ఆన్ ద అసెట్స్ సైడ్ డిబెంచర్స్ సస్పెన్స్ అకౌంట్కు డెబిట్ చేస్తున్నాము అండ్ డిబెంచర్స్ దీంట్లో డిబెంచర్స్ అకౌంట్కు
క్రెడిట్ చేస్తున్నాం. సో ఇక్కడ 5 lakhs రూపీస్ది 5,10,000 అయ్యింది. 5,10,000 అయింది. కాబట్టి అందుకే ఇక్కడ రాస్తున్నామండి, ఇష్యూ యాజ్ కొలాటరల్ సెక్యూరిటీ ఫర్ లోన్ యాజ్ పర్ కాంట్రా. కాంట్రా అంటే బోత్ సైడ్ రికార్డ్ చేసే ఎంట్రీస్ అండి, బోత్ సైడ్. ఈడ 10,000 రాస్తాము, ఈడ 10,000 రాస్తాము. ఓకేనా? సో బోత్ సైడ్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము కాంట్రా అంటున్నాం. యాజ్ పర్ కాంట్రా రికార్డ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనము లోన్ అమౌంట్ను క్లియర్ చేసేస్తామో, ఇదే ఎంట్రీ రివర్స్ రాస్తామండి. అంటే డిబెంచర్స్ అకౌంట్కు డెబిట్, డిబెంచర్ సస్పెన్స్ అకౌంట్కు క్రెడిట్ అవుతుంది. సో దీన్ని మనము సెకండ్ మెథడ్లో ప్రజెంటేషన్ చేసేది. బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ మనం టోటల్ చేయలేదు, మనం టాలీ కాలేదంటే అర్థం ఏమండి, ఈ పాయింట్కు రిలేటెడ్ ఎంట్రీస్ మాత్రమే చూపిస్తున్నాము అని అర్థం. వ్యవహారాలు చాలా జరిగింటాయంటే అవన్నీ మనం ఇక్కడ చూపించడం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ అంటే దాని అర్థమేమి, మనకు కావాల్సిన పాయింట్ అంటే డిబెంచర్లను కొలాటరల్ సెక్యూరిటీగా ఇస్తే సెకండ్ మెథడ్లో ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందో అది చూపించడానికి మాత్రమే ఇది ప్రయత్నం. కాబట్టి ఇక్కడ నీకు బ్యాలెన్స్ షీట్ టాలీ అయ్యే అవకాశాలు లేవు. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద కొలాటరల్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రొసీజర్ అండి. ఓకే, ఫస్ట్ మెథడ్లో ఎంట్రీ ఏం రాయము, సెకండ్ మెథడ్లో ఎంట్రీ రాస్తాము. ఆ ఎంట్రీ డిబెంచర్ సస్పెన్స్ అకౌంట్ డెటార్ అపియర్స్ ఆన్ ద అసెట్స్ సైడ్ అండ్ టు డిబెంచర్స్ అకౌంట్ అపియర్స్ ఆన్ ద లయబిలిటీస్ సైడ్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద కొలాటరల్ సెక్యూరిటీ గురించి. ఓకేనా? సో ఫస్ట్ మెథడ్లో 3 అయిపోయినాయండి ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ కన్సిడరేషన్. నెక్స్ట్ క్లాస్లో ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ ప్రైస్ గురించి ఆలోచిస్తాం. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.